ప్రజల ముఖాల్లో చిరునవ్వు, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి ఎంతగానో తప్పిస్తున్నారని అన్నారు. గంట్యాడ మండలంలోని గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ నుంచి మంత్రి శ్రీనివాస్ మంగళవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ తాటిపూడి రిజర్వాయర్ శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గంట్యాడ, జామి, ఎస్కోట మండలాల్లోని 35 గ్రామాల్లో 15,365 ఎకరాలకు సాగునీరు అందించే తాటిపూడి రిజర్వాయర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందని అన్నారు. అయితే గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కాలువలు పూడికలతో నిండిపోయాయని అన్నారు. వచ్చే ఏడాది నాటికి అన్ని కాలువల్లో పూడికలను తొలగిస్తామని చెప్పారు. ఎంఎన్ ఛానల్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. విశాఖపట్నం త్రాగునీటి అవసరాలను తీరుస్తున్న ఈ రిజర్వాయర్ అభివృద్ధికి విశాఖ నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. పూర్తి భద్రతా ప్రమాణాలతో బోటును పునరుద్ధరించి ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ నిన్న జరిగిందని, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కళ్లల్లో సంతోషాన్ని చూశామని అన్నారు. ఎందుకంటే తాతయ్య గారు ఒక రైతు కష్టాలంటే ఆయన తెలుసు. ప్రతి రైతు బాగుండాలని కోరుకునే వ్యక్తి తాతయ్య గారు. మరి ఆ దిశగా రైతులకు పనికొచ్చే, రైతులకు సకాలంలో నీరు అందించే ఇరిగేషన్ కాలువ వాటర్ని ఆ చేతుల మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. మరి ఈరోజు విడుదల చేసిన కెనాల్స్ అయితే మనకి 11 కెనాల్స్ ఉన్నాయి. సుమారు 15,000 ఎకరాలు, 15,365 ఎకరాలు ఇరిగేషన్ వాటర్ అయితే అందిస్తున్నాము, సాగునీరు ఇస్తున్నాం. అదేవిధంగా 63 కిలోమీటర్లు ఉన్న లెంత్ ఉన్న కెనాల్స్, వీటి ద్వారా 15,000 ఎకరాలకి వాటర్ అందించడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. అయితే ఈ పూడికలు అంటే చిన్న మెయింటెనెన్స్ కూడా చేసుకోలేని పరిస్థితిలో గత 5 ఏళ్ళు ఉన్నామంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే బేసిక్గా మనం కెనాల్ అంటే తాటిపూడికి డెవలప్మెంట్ ఇచ్చిన ఫండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎన్ఆర్జీఎఫ్ ఫండ్స్ అయినా ఆ పూడికలు తీసుకుంటే కొంచెం వాటర్ ఇంకొంచెం ఫ్లో బాగుండేది. చివరి వరకు ఈ కెనాల్ లెంత్ అయితే ఉందో లెంత్ వరకు చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో వాటర్ వచ్చే అవకాశం ఉంది. మనం అలాంటి పరిస్థితి మనం చేసుకోలేకపోయాం. అయితే ఈసారికి మనం ప్రస్తుతం వాటర్ అయితే రిలీజ్ చేస్తాం. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం ప్రతి కాలువ కూడా బాగు చేసుకునే పరిస్థితుల్లో మనం వెళ్దామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. ఎంఎన్ ఛానల్, డిఎన్ ఛానల్ 2 కొండపల్లి మండలంలో నా దృష్టి తీసుకొచ్చారు. దానికి కలెక్టర్ గారు ఆదేశాలను కొంచెం కోరడం జరిగింది. వెంటనే ఫండ్స్ రిలీజ్ చేసి ఆ 2 కెనాల్స్ కూడా మనం రిపేర్ చేసుకోవడం జరిగింది.